మీడియా సోదరులకు నమస్కారాలు। ఈరోజు రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ధరణితోని ఈరోజు వేలాది కోట్లు సంపాదించుకొని ధరణి వల్ల పేద రైతుకు పట్టాలు కాకుండా ఈరోజు బ్యాంకులో పోతే రుణం రాకుండా రైతు భరోసా రాకుండా అదే విధంగా రైతు బీమా రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధరణిని రద్దు చేసి ఈరోజు భూభారతి మరి అదేవిధంగా చట్టాన్ని తెచ్చేటువంటి ఒక చర్చలో కింది స్థాయిలో రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు మంచి పేరు పోతుందని ఈరోజు ఒక దురుద్దేశంతో నేను చెప్పిందే వేదం మీ మాట్లాడిందే పరిపాలన కొనసాగాలని ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి 7 లక్షలు కాదు 4,60,000 కోట్లు అని చెప్పి అబద్ధాల కోరు అబద్ధాలు ఎక్కడ పుట్టినాయంటే భారతదేశంలో మొదటిగా కేసీఆర్ కుటుంబంలో పుట్టింది। ఉద్యమ సమయంలో ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చి ఈరోజు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఈరోజు ధరణి పేరుతో దాచుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు అనవసరంగా చర్చకు ఈరోజు రెవెన్యూ ఏదైతే భూభారతి చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు। శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు, రాబోయే ఎన్నికల్లో కూడా